హాయ్ హలో వెల్కమ్ టు మెగా 9 టీవీ. సైనికులు అనే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళో మనం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని కాపాడుతున్న గొప్ప వ్యక్తులు వాళ్ళు. మనకు తెలిసిందే మురళీ నాయక్ తన ప్రాణాలను పణంగా పెట్టి ఈ దేశం కోసం పోరాడిన వ్యక్తి ఆయన. ఆపరేషన్ సింధూర్ అంటేనే మురళీ నాయక్ పేరు. మరి ఆయన కన్నా గొప్ప వ్యక్తులు భగవంతుడితో సమానం. వాళ్ళ పేరెంట్స్ మనతో ఉన్నారు. అంటే వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు ఎలా ఉన్నారు ఏంటి ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, మీరు ఎలా ఉన్నారు అని అడగడానికి కూడా మాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఒకగా కానీ ఇంత అంటే ఆదరణ లభిస్తుంది అందరి నుంచి. మీరు ఎలా ఉన్నారు? భారతదేశం కోసం మన మురళీ నాయక్ పాకిస్తాన్ భారత్ మధ్య వీరోచితంగా పోరాడి మన దేశ రక్షణ కోసం ప్రాణం అర్పించిందనేది మన దేశం మొత్తం అందరికీ తెలుసు, దేశం అంతటా తెలుసు. కానీ ఒక్కగానే కొడుకు కోల్పోయడం బాధగా ఉంది. కానీ దేశానికి ఇంత గొప్ప గౌరవం తెచ్చినందుకు చాలా గౌరవంగా ఉంది. ఈ క్రికెట్ స్టేడియం కి మమ్మల్ని పిలిపించి మమ్మల్ని సన్మానించి అంతమందికి మేము పరిచయం చేసినందుకు చామల పండేస్ క్రికెట్ స్టేడియం కి మేము ధన్యవాదాలు చెప్పుకుంటూ అమ్మ మీరు చెప్పండి. ఒక కొడుకుని కోల్పోయారు కానీ అందరూ మన్నన పొందుతున్నాడు మురళీ నాయక్. గౌతమ్ ఫస్ట్ నుంచి కూడా మీకు అండగా వస్తున్నారు. ఇప్పుడు సినిమా కూడా తీయబోతున్నారు, జీవిత చరిత్ర తీయబోతున్నారు. దాని గురించి మురళి అయితే లేడు. దాంతో పాటు చూసుకొని కోతమే నా కొడుకు మురళి అని భావించుకుంటారు. గౌతమ్ చెప్పండి, సోలో బాయ్ తో తీసేశారు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ హీరో అయిన మురళీ నాయక్ తో అయితే ఆయన జీవిత చరిత్ర అయితే మీరు తీయడానికి రెడీ అయిపోయారు. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది, చెప్పగానే వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేశారు? సో ఫస్ట్ యాక్చువల్లీ మీకు తెలిసినట్టయితే సోలో బాయ్ మూవీ ట్రైలర్ లాంచ్ కి పిలిచాను. సో అప్పుడు పిలిచిన తర్వాత యాక్చువల్లీ లైక్ మురళీ లైఫ్ లో ఏమేమి జరిగిందని చెప్పేసి నేను ఆల్మోస్ట్ ఒక 3-4 అవర్స్ వాళ్ళతో కూర్చొని మాట్లాడడం జరిగింది. మురళీ గురించి, ఆయన లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి, చిన్నప్పటి నుంచి ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసి ఒక ఆఫీసర్ అయ్యిందని చెప్పేసి సో అన్ని మాట్లాడడం జరిగింది. ఆ మూమెంట్ లో చాలా అన్టోల్డ్ సీక్రెట్స్ ఉన్నాయి ఆయన లైఫ్ లో. అంటే ఒక 1% తెలుసు మన లైక్ బయట ప్రపంచానికి. సో అలాంటి అన్ని లైక్ సీక్రెట్స్ కానీ, లేకుంటే ఆయన స్ట్రగుల్స్ కానీ, లేకుంటే ఆయన పెయిన్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, సో అంత చిన్న స్టేజ్ నుంచి వచ్చి మన ఒక నేషనల్ హీరో అవ్వడానికి ఆయన గోత్రూ అయిన ప్రాసెస్ నాకు చాలా ఇన్స్పైర్ చేసింది. సో ఇమీడియట్లీ అమ్మనే చెప్పింది అనమాట, నాకు ఫస్ట్ ఐడియా ఇచ్చింది అమ్మనే. సో సినిమా తీయాలని చెప్పి సోలో బాయ్ మూవీ ట్రైలర్ లాంచ్ లోనే చెప్పింది. సో ఇమీడియట్లీ మేము లైక్ దాని గురించి రీసెర్చ్ చేసి వర్క్ చేసి ప్రొడ్యూసర్స్ ని లైక్ కలిసి, లైక్ ప్రొడ్యూసర్ అన్న కూడా, సురేష్ అన్న కూడా చాలా లైక్ కోఆపరేటివ్. ఆయన ఎప్పటి నుంచో నాతో టచ్ లో ఉండేవాడు. సో ఇలాంటి ఒక స్టోరీ అనుకోగానే సో ఆయన కూడా చాలా రీసెర్చ్ చేసి లైక్ మంచి బడ్జెట్ తోని లైక్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నాం మంచి మంచి ఆర్టిస్ట్ తోని. సో డెఫినెట్లీ మన నేషన్స్ హీరోకి ఒక మంచి ట్రిబ్యూట్ అయితే ఇస్తాము. చాలా ఫేజెస్ ఉంటాయి చిన్నప్పటి నుంచి ఆయన జర్నీ మొత్తం ఉంటది. మరి ఏ ఫేజ్ ని ఎక్కువ హైలైట్ చేయబోతున్నారు? సో డెఫినెట్లీ ఆయన పుట్టినప్పటి నుంచి దెన్ లైక్ ఆపరేషన్ సింధూర్ ఆయన చేసినవి, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా తక్కువ తెలుసు బయట ప్రపంచానికి. యాక్చువల్లీ ఆపరేషన్ సింధూర్ లో కూడా ఆయన రోల్ ఏంటి, ఆయన ఎంత వర్క్ చేశాడు ఏంటి, అవన్నీ బయట కామన్ పీపుల్ తెలియదు. సో అవన్నీ మేము చాలా క్లియర్ కట్ గా లైక్ పూసగుచ్చినట్టు చూపించబోతున్నాము. అండ్ ఆయన క్యారెక్టర్ వచ్చేసి లైక్ ఒక రాముడు లాంటి క్యారెక్టర్, అందరికి గివింగ్ తప్ప ఇంకా ఎవరి నుంచి ఏం ఆశించని ఒక కైండ్ ఆఫ్ పర్సన్. సో డెఫినెట్లీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అందుకే అమ్మ వాళ్ళు నాకు ఏదున్నా కూడా ఫస్ట్ నాకే చెప్తారు. అండ్ నేను వాళ్ళకి ఎప్పుడో చెప్పాను. సో ఐ అడాప్టెడ్ దెమ్ అండ్ వాళ్ళు నాకు రియల్ పేరెంట్స్ లాగానే. సో ఎప్పుడు వాళ్ళకి ఏం, ఇప్పుడు ఓన్లీ మూవీ అనే కాదు, ఎప్పుడు ఏం వచ్చినా కూడా నేను వాళ్ళకి ఎప్పుడు అండగా ఉంటాను.